ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్పీ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు సింగయ్య గారి కేసులో. ప్రైమా కేసు తర్వాత ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ ఒక వీడియో బయటకు వచ్చింది. వీడియో బయటకు వచ్చిన తర్వాత దాని మీద ఫోరెన్సిక్ పంపించింది. మనకు ఏ వ్యవస్థ మీద నమ్మకం లేదు, కానీ వ్యవస్థలు మారుస్తామని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఏ వ్యవస్థ మీద మనకు నమ్మకం లేదు. వాళ్ళు కావాల్సిన వ్యవస్థలు వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళకు ఉండాల్సిన వ్యవస్థలు వాళ్ళు కావాలనుకునే మనస్తత్వం కావాల్సిన వాళ్ళు ఈ రకంగానే మాట్లాడతారు. సో వాట్ ఈస్ ద ఇన్వెస్టిగేషన్, వాట్ ఈస్ ద ఎఫ్ఐఆర్, వాట్ ఈస్ ద ఫోరెన్సిక్, వాట్ ఈస్ ద ఫైనల్ చార్జ్ షీట్, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిందా అండి? ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిందా? అవును, ఆ వీడియో మీద పంచనామా రిపోర్ట్ చూసారా మీరు? పంచనామా రిపోర్ట్ చూసారా? నేను చూసాను. ఏం రాసిందండి ఇందులో? ఏం రాసింది? మీరు చెప్పండి. ఏం చెప్పండి. స్క్రాచెస్ ఉన్నాయి, బాడీ మీద స్క్రాచెస్ ఉన్నాయి అని ఉందండి. నేను అదే చెప్తున్నా. మీరు చదవలేదేమో, నేను కూడా అదే చెప్పిన. స్క్రాచెస్ ఉన్నాయని చెప్పింది, అంటే యాక్సిడెంట్ జరిగిందని చెప్పింది. అక్కడ వాట్ ఈస్ ద ఫోరెన్సిక్, వై వెహికల్ వాస్ సీజ్డ్. అది ఫోరెన్సిక్ కాదండి. మళ్ళీ అగైన్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇంకా రాలేదు. అది ఓన్లీ పంచనామా రిపోర్ట్. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పంచనామా వేరు, ఫోరెన్సిక్ వేరు. ఫోరెన్సిక్ దేంట్లో వచ్చింది, దేంట్లో రాలేదన్న విషయం నాకు బాగా తెలుసు. ఫోరెన్సిక్ 3 రకాలుగా జరిగింది. ఒకటి, ఆ వీడియో కరెక్ట్ అవునా కాదా, వీళ్ళు ఏదైతే ఆరోపించారో అని చెప్పారో అది కాదు అనేది క్లియర్ వచ్చింది. నా కాంటెక్స్ట్ ఏంటంటే, సింగయ్య గారి కేసులో ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఫస్ట్ ఒక మాట చెప్పారు, రెండోసారి మాట చెప్పారంటే అట్ ది టైమ్ ఆఫ్ ది ప్రైమా ఫేసి ఇన్ఫర్మేషన్ ఉన్న సమాచారాన్ని ఎస్పీ చేరేస్తాడు. దానికి ఏదో బ్యాక్ ఎండ్ లో ఏదో జరిగింది, ఆయన ఎందుకు చెప్పారు. మేరీ గారు కూడా అదే చేస్తారు కదా. ఆవిడ ఆందోళనలో మొదట చెప్పింది వేరు, ఇక్కడ ఆందోళనలో ఇంకోటి రెండో చెప్పింది వేరు. అంటే ఆవిడ వాసుదేవన్ గారు, లెట్ మీ ఫినిష్ మై వర్షన్. నేను అన్ని చెప్పనేయండి. ఇప్పుడు మీరు మధ్యలో క్వశ్చన్ అడగడం వల్ల డిబేట్ వేరే ఇంకో రకంగా వెళ్తుంది. లెట్ మీ ఫినిష్ మై వర్షన్. ఇప్పుడు ఇక్కడ ప్రైమా ఫేస్ ద ఇన్వెస్టిగేషన్ అథారిటీ పోలీసు అట్ ది టైమ్ ఆఫ్ ది ఇన్సిడెంట్, ఆ రోజు ఆ పొట్టుకు ఆ క్షణానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని, ఇన్సిడెంట్ పెద్దది కాబట్టి, మోర్ ఓవర్ అంతకు మునిపే ఆ వెహికల్స్ కు పర్మిషన్ లేదు, అంత జనానికి పర్మిషన్ లేదు కాబట్టి ఇన్సిడెంట్ మీద ప్రెస్ మీట్ కాన్ఫర్ చేయడం జరిగింది. సెకండ్ వన్, ఒక 2 days తర్వాత 3 days తర్వాత వీడియో బయటకు వచ్చింది. అంటే అది డెవలప్మెంట్ కింద తీసుకోవాలా, లేకపోతే మొత్తం ఏమన్నా ఊహాజనితంగా ఏదైనా త్రినేత్రంతో ఎస్పీ ఆలోచించలేడు కదా. సో దాని తర్వాతనే ఆ వీడియోని ఫోరెన్సిక్ పంపించడం జరిగింది, వెహికల్ ఫోరెన్సిక్ పంపించడం జరిగింది. అది బండి ఎక్కిందా లేదన్న దాని మీద. అది 35 టన్నులు కాదు, 3.5 టన్నుల వెహికల్ అది. మోరోవర్ ఏంటంటే, ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, కాజ్ ఆఫ్ ది డెత్ ఎవరు, ఇక్కడ ఎన్ని వెహికల్స్ పర్మిషన్ ఇచ్చారు, ఎన్ని వెహికల్స్ వచ్చారు, ఎంత జనానికి పర్మిషన్ ఇచ్చారు, ఎంతమంది వచ్చారు, ఇవన్నీ ఏం మనకు అనవసరం. రెండో పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ఒక అక్యూజ్డ్ విక్టిమ్ దగ్గరికి విక్టిమ్ ని పిలిపించి మాట్లాడితే ఈజ్ నథింగ్ బట్ థ్రెటన్ అవ్వదా? వాట్ ఈస్ ద రైట్ హీస్ హ్యావింగ్? మోరోవర్ ద కోర్ట్ ఈస్ పెండింగ్ ఇన్ సుప్రీం హైకోర్ట్. The gentleman is calling the victim family and he is giving 10 lakhs rupees. He is not దాన్ని ఏమంటారండి, లంచం ఇవ్వ చూపడం కాదంటారా? దానికి ఎందుకు రాదా? అంటే మనం ఏది పడితే అది నోటికి వచ్చింది మనం మాట్లాడితే అయిపోయింది అనమాట. ఒక అక్యూజ్డ్, దట్టు అది 304B సెక్షన్ ఐపీసీ, ఆ కేసులో డైరెక్ట్ రీజనర్ ఉన్నటువంటి వ్యక్తి పిలిపించడం అన్నది, వాళ్ళ మనుషులు ఎవరన్నా అంటే ఆ కేసు లేని వాళ్ళు పిలిపించడం, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఆయన ఒక పార్టీకి మాజీ ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేకపోతే ఆ పార్టీకి అధ్యక్షుడై ఉండొచ్చు, వాళ్ళ పార్టీ సింపథైజర్స్ కూడా అయి ఉండొచ్చు. అంటే ఎట్లా పిలిపిస్తాడండి? ఏ చట్టం పర్మిట్ చేస్తుందండి అది? ఇవన్నీ బాగానే ఉన్నాయి. మీ ఎంపీ కృష్ణదేవరాయలు గారు మరి ఎందుకు అట్లా ట్వీట్ చేస్తారు? ఫేక్ వీడియో అని ఎందుకని ఆయన ట్వీట్ చేశారు? ఏది ఆయన వచ్చింది ఫేక్ వీడియో అనేది ఎందుకని ఆయన ట్వీట్ చేశారు ఎంపీ కృష్ణదేవరాయలు గారు? అది ఒరిజినల్ కృష్ణదేవరాయలు గారు పెట్టిన ట్వీట్, ఆయన ట్వీట్ లోంచి వచ్చిందా? అది ఆయన డూప్లికేసీ పెట్టారా? అది కూడా కావాలంటే అది కూడా ఫేక్ అయి ఉండొచ్చు అంటారా? మొత్తం ఫేకే, రాష్ట్రంలో జరుగుతున్నంత ఫేకే. వీడియోలు ఫేకు, మాట్లాడేది ఫేకు, ఎస్పీ గారు చెప్పింది ఫేకు, లూర్దు మేరీ చెప్పింది ఫేకు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది ఫేకు, మీరు మాట్లాడేది ఫేకు. ఇంకేది నిజం ఉందండి రాష్ట్రంలో? మీరు మాట్లాడుతున్నారు కదా వాసుదేవన్ గారు, మీరు మాట్లాడుతున్నారు కదా, యూ గోంట్ ఇంప్లీడ్ ఇన్ ద కేస్. You won't implement the case. Which is the fake video, which is the fake word, which is the fake tweet. మీరు చేయండి, మీరు అధికార పక్షంలో ఉన్నారుగా, మీరు చేయండి. మీరు యు ఆర్ రిప్రజెంటింగ్ ద పీపుల్ కదా, మీరు ప్రజాప్రతినిధి కదా.
మీకు No, no, you are మీకు questioning. రాజ్యాంగబద్ధమైన No, 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 హోదా you లేకపోయినా are యు రిప్రజెంట్ ద questioning పీపుల్, అంటే, యు ఆర్ ఎ లాయర్, you are questioning. యు ఆర్ ఎ లాయర్, మీరు అడగండి సార్. You are questioning because of I am a lawyer, I am telling. నేను లాయర్ గారు చెప్తున్నా, you have a doubt as a modulator, have a responsible citizen of the country. Do you have any doubt? You why don't you include in the మీకు అవతలోడు ఇచ్చింది ఫేకు, అవతలోడు మాట్లాడేది తడబాటు, మరి మీరు చెప్పేది సత్యం. ఫేక్ అన్న దాని మీదే ఫోరెన్సిక్ వచ్చింది. నీకు దీని మీద ఫేక్ అని ఉంటే మీరు కూడా కోర్టుకు వెళ్ళొచ్చు. మీరు చెప్తున్నారు కదా వాళ్ళందరూ ఫేక్ అని. లెట్ ద కంప్లీట్ రిపోర్ట్ ఆఫ్ ఫోరెన్సిక్ కమ్ అవుట్ అండి. కాదు కంప్లీట్ రిపోర్ట్ ఆఫ్ ఫోరెన్సిక్ బయటికి రానియండి, బయటకు వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఈ లోపల లూర్దు మేరీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవటాన్ని మీరు ఎట్లాగా అబ్జెక్ట్ చేస్తారు? వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? వీఆర్ ఇన్ డెమోక్రసీ, షీ హాస్ ఎవ్రీ రైట్ టు మీట్ ఎనీబడి అండి. అది మీరు క్వశ్చన్ చేయలేరు కదా. మీరు చెప్పడం కాదు, అది మీరు చెప్పడం కాదు, అది మీరు చెప్పకూడదు. అది రైట్ రాంగ్ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ చెప్పాలా, కోర్టు చెప్పాలా? ఫోరెన్సిక్ రిపోర్ట్ గురించి మాట్లాడలా, ఆవిడ వెళ్ళి కలవటాన్ని మీరు క్వశ్చన్ చేయలేరు అంటున్నా. చూడండి, ఓ పని చేయండి సార్, ఓ పని చేయండి, మీరు గైడ్ లైన్స్ ఇవ్వండి. ఏంటి, ఈ రాష్ట్రంలో ఫలానా సెక్షన్ ప్రజలు ఫలానా వాళ్ళని కలవకూడదు, గైడ్ లైన్స్ చట్టం చేసేయండి. 164 మంది ఉన్నారు కదా, మీకు చట్టం చేసేయండి, చట్టం చేసేయండి. ప్రజలు ఇలా చేతులు కట్టుకొని ఫాలో అయిపోతారు. మీరే క్వశ్చన్ మీరే ఆన్సర్ చెప్తే పోలే. అదే మాడ్యులేటర్ నన్ను చెప్పకూడదు అంటున్నారు, మళ్ళీ నన్నే అప్రోచ్ అవ్వమంటున్నారు. యు ఆర్ కాంట్రడిక్టింగ్ యువర్ ఓన్ స్టేట్మెంట్. You are asking the question, just wait for answer. మీరే అన్నారు కదా, నన్ను చెప్పకూడదు అన్నారు కదా, అందుకని అంటున్నా నేను. మీరు క్వశ్చన్ చేయండి, ఆన్సర్ కోసం వెయిట్ చేయండి, అంతే తప్ప మీరు క్వశ్చన్ మీరే ఆన్సర్ మీరే, దానికి సొల్యూషన్ మీరు చెప్పారు. నన్ను మీరే వెళ్ళండి ఇంప్లీడ్ అవ్వండి అంటున్నారు, మళ్ళీ మీరే అంటారు మీరెవరు చెప్పడానికి అంటారు. కాదండి, మీరు ఎప్పుడైతే క్వశ్చన్ ఆన్సర్ దాని సొల్యూషన్ సరే చెప్పండి, మీరు సొల్యూషన్ చెప్పండి. నేను సొల్యూషన్ చెప్తాను. అది ప్రొవిజన్ లేదు అంటున్నా నేను. చట్టం వేరు, తర్కం వేరు. మీరు మాట్లాడే తర్కం జనరల్ గా పబ్లిక్ గా మాట్లాడుతున్నారు. చట్టం ప్రొవిజన్స్ వేరు, చట్టం వేరే చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి మీద ఇంకో కేసు బుక్ చేయండి, బెదిరించి ఆమెను పిలిపించారని కేసు బుక్ చేయండి, అయిపోలా. చూడండి, మ్యాటర్. ఒక పని చేయండి, నేను అందుకోసం చెప్తున్నా. మీరు క్వశ్చన్ ఆన్సర్ రెండు మీరే చెప్తున్నారు కాబట్టి మీరు అది తప్పు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు కాబట్టి ఇంకో కేసు బుక్ చేయండి. తప్పు నేను చెప్పడం కాదు, తప్పు చట్టం చెప్తుంది. సరే, చట్టం చెబుతోంది కదా, చట్టం చెప్పింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఇంకో కేసు బుక్ చేయండి. వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి కదా. చట్టం మార్చాలి, చట్టం హైకోర్టు మీ చేతుల్లో, మీరు మాకు చెప్తారా? వ్యవస్థలు ఇప్పుడు కేసులు పెట్టే వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి కదా, పెట్టండి అంటున్నా. అదే కేసులు పెట్టే రైట్ డిపార్ట్మెంట్ కి, ఇన్వెస్టిగేషన్ చేసే రైట్ గవర్నమెంట్ కి ఉంటది. దాన్ని మీరెవరు క్వశ్చన్ చేయడానికి? క్వశ్చన్ చేయట్లా, పెట్టమంటున్నా, పెట్టద్దంటున్నా, నేను పెట్టమనే చెబుతున్నా. కాదు, లూర్దు మేరీ గారు వెళ్ళి కలవటాన్ని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. 100% చట్టం ప్రకారం అది మీరు అభ్యంతరం ఉండొచ్చు కాక, బట్ యాజ్ ఎ హ్యూమన్ షీ కెన్ గో అండ్ మీట్ కదా. ఆ రైట్ ని, బేసిక్ రైట్ ని, ఫండమెంటల్ రైట్ ని మీరు ఎలా డినై చేస్తారు? అడిగారు కదా. అదర్వైజ్ మీరు కూడా ఇటు వచ్చి కూర్చొని మాట్లాడరు, పెట్టండి, మీరు కూడా జవాబు చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆమె వెళ్ళి కలవటం పట్ల మీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అభ్యంతరం వ్యక్తం చేసే పనప్పుడు మీరు వెళ్ళండి, ఆమె మీద కూడా కేసు పెట్టండి. మీరు ఎట్లా వెళ్ళి కలుస్తారమ్మా అని. వాసుదేవన్ గారు, వై డోంట్ బికమ్ ఏ పొలిటీషియన్? You come with us. సరే, అవకాశం ఇవ్వండి, వస్తాను మీ దగ్గరికి, వస్తాను మీ దగ్గర నేర్చుకుంటాను. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగేంత వరకే తప్ప మీరు మా ఆన్సర్ ఏదో మీరు ఇంటర్వ్యూ చేస్తుంటే నేను ఇంటర్వ్యూన్ అవుతానండి. యూ కెనాట్ ఆస్క్ మీ ఆర్ డైరెక్ట్ మీ టు నాట్ టు ఇంటర్వ్యూన్. నేను ఇంటర్వ్యూన్ అవుతా యాజ్ ఎ మోడరేటర్. ఐ హావ్ రైట్ టు ఇంటర్వ్యూన్. రైట్ టు ఆన్సర్. ద రైట్ వే వాసుదేవన్ గారు, నాట్ ద రైట్ వే. యు వెయిట్ ఫర్ అవర్ ఆన్సర్స్. సరే, ఈ ఆన్సర్స్ మళ్ళీ ఇంకో రోజు మాట్లాడుకుందాం. మీరు ఆలస్యంగా జాయిన్ అయ్యారు, మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విద్యాసాగర్ గారు, శ్రీకాంత్ గారు, అలాగే రవికిరణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, లూర్దు మేరీ జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిసి వారి దగ్గర అనునయ వాక్యాలు తీసుకోవటం అనేది అభ్యంతరకరం, చట్టపరంగా అభ్యంతరకరం. ఓకే, మనం ఒప్పుకుందాం దాంట్లో, ఎందుకంటే చట్టం అలా ఉంటే కనుక చట్ట ప్రకారమే పోవాలి. మనం వీఆర్ లా అబాయిడింగ్ సిటిజన్స్ కాబట్టి. బట్ యాజ్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఆయన ఏదో పిలిపించుకున్నాడు, మాట్లాడాడు, దాంట్లో తప్పు ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద ఇంకో కేసు పెట్టే స్వేచ్ఛ ప్రభుత్వానికి, పోలీసులకు ఉంది. ఎందుకంటే మొదట ఒక మాట మాట్లాడతాం, తర్వాత 4 రోజులాగి ఇంకో కొత్త వీడియో వచ్చిందని ఇంకో మాట మాట్లాడతాం. ఇప్పుడు కొత్త డెవలప్మెంట్ వచ్చింది కాబట్టి ఈ కేసుకు సంబంధించి అదనంగా ఈ సెక్షన్లు చేరుస్తూ మరో సెక్షన్ కింద జగన్మోహన్ రెడ్డి మీద
ఒక ఎక్యూజ్డ్ని విక్టిమ్ వెళ్ళి కలిసినందుకు మరి అలాంటి ప్రావిజన్ చట్టంలో ఉంటే లూర్దు మేరీ గారి మీద కూడా చట్ట ప్రకారం ఏమన్నా చర్యలు తీసుకోవచ్చో లేదో అది కూడా ప్రభుత్వం ఆలోచించి చేస్తే క్లారిటీ, పారదర్శకత అన్నీ వచ్చేస్తాయి. కంప్లీట్ ఫోరెన్సిక్ రిపోర్టు బయటకు వచ్చేదాకా మనం ఆగాలి. యాజ్ వెల్ సింగయ్య గారి పంచనామా రిపోర్ట్ కూడా శాంతం ఒకసారి చదవాలి. చూద్దాం మరి ప్రభుత్వం ఏం చేస్తుందో. ఓ పక్క